మా అమరాబాద్ పులి స్థానిక ఎన్నికలకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఖరారైపోయింది. దాన్ని దాదాపుగా ఒక 5 రోజుల నుంచి ప్రచారం చేస్తుంది. ఇక రేపు వస్తుంది జీవో, ఎల్లుండి వస్తుంది జీవో, ఆవులెల్లుండి వస్తుంది అనే ప్రచారం జరిగింది. ఫైనల్గా అయితే రేపు అంటారు. ఇక మరి రేపు వస్తుందా రాదా అనేది రేపు చూద్దాం. మరి ఈ రిజర్వేషన్లో ఏ రకంగా ప్రజలకు నమ్మకం ఉన్నది, అసలు నమ్మకం ఉన్నదా లేదా? నాకైతే లేదయా. మన అమరాబాద్ పులి చూస్తా ఉన్నా, దాదాపుగా ఇప్పుడు 22 నెలల పరిపాలనకి వెళ్ళి చూస్తా ఉన్నాం. ఎప్పుడు చూడు రిజర్వేషన్ 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 అని చెప్పేసి స్థానిక ఎన్నికలకు మాట్లాడిండు. జనాభా లెక్కను తగ్గించిండు. ఇక మరి ఆయనే కోర్టుకు పోతాడు, వాళ్ళ మనుషులనే కోర్టుకు పంపుతాడు, అన్నీ జరుగుతున్నాయి. అదే ఇక రేపు జీవో విడుదల చేస్తారంట, స్థానిక ఎన్నికలు పెడతారంట. పెట్టి తెలంగాణను బంగారు తునక చేస్తారు. అంటే రుణమాఫీ చేయకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, పెన్షన్లు ఇవ్వకపోయినా, మహిళలకు 25,000 రూపాయలు ఇవ్వకపోయినా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా, ఇంకా ఏది ఇవ్వకపోయినా, ఇగో నా ఒంటి పైన ఇంత ఇప్పుడు లిస్ట్ ఉంది, ఇంకా చెప్తే ఇప్పుడు చాటభారతం అవుతుంది. సో ఏది ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా మన అమరాబాద్ పులిట మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడట. మళ్ళా సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఓటేస్తారట. దాన్ని నేను చెప్తలేను, మా అన్నయ్య చెప్తాను. చాలా కాన్ఫిడెంట్గా చెప్తుండు, నేను నాకు మళ్ళా ఖచ్చితంగా గెలుస్తా. మళ్ళా రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుంది. అంటే ఎంత అహంకారం ఇక్కడ గమనించాలి. అరే ప్రజలను నమ్మించి మోసం చేసిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. మరి కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ జీవో అని మనకి ఎక్కడ చెప్పలేదు. కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు చెప్పింది ఏంది, బీసీలకు ఇలా చేస్తా ఉంది ఏంది, ఇవన్నీ ప్రజలకు తెలుసు, అన్ని తెలిసే జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా ఏం చేయలేరు. మనం 100 చెప్పినా ఇంటరు, మూసుకొని పంటరు. మా అయితే మన 5,000 రూపాయల కాగితం ఇస్తే ఓటేస్తారు. వీళ్ళ బతికే ఇంత, వీళ్ళ లోపల మార్పు రాదులే అనే ఒక అహంకారం కనిపిస్తాం. ఒకవేళ నిజంగా ప్రజలంటేనో లేదంటే ప్రజాస్వామ్యం అంటారు భయం ఉంటే, ప్రజలు ఓట్లేరనే ఒక భయం తన గుండెల్లో ఉంటే ఈ రకంగా చేయకపోతుండే. అరే చెప్పడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు. మరి కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి కళ్ళు మింగినాయా? 9th షెడ్యూల్లో చేర్చకుండా ఏ రకంగా అమలు అవుతుంది? మరి రేపు జీవో అమలు చేస్తే, జీవో ఇస్తే ఎల్లుండే ఇంకోటి పోతాడు ఏమంటే, అదే మాధవరెడ్డి అనే వ్యక్తి మళ్ళా కోర్టుకు పోతాడు కదా. నిన్ననే కోర్టు చెప్పింది, మార్నింగ్ మనం చూసినాం. ఆయన విచారణ జరిగింది. ఏమా మరి గవర్నమెంట్ జీవో ఇయ్యలేదు కదా, ఆర్డినెన్స్ తీసుకురాలే కదా, వాళ్ళు ఏమైనా పని చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే కదా మేము మాట్లాడేది. వాళ్ళు తప్పే చేయలేదు, మేము ఎట్లా విచారణ చేస్తాం? సోషల్ మీడియాలో ఇట్లా పేపర్లు వచ్చిన వార్తలను బట్టి మేము ఏ రకంగా విచారణ చేస్తాం? మీ విచారణ చేయాలంటే మాకు ఒక శాంటీ ఉండాలి, ఓ తప్పు దొరకాలి అని చెప్పేసి మాట్లాడారు నిన్న హైకోర్టులో. మరి రేపు రేవంత్ రెడ్డి జీవో ఇస్తాడు, రేపు ఇస్తాడట కన్ఫామ్ గా చెప్తారు. మరి రేపు ఏమైతే తెలియదు. ఆ జీవో ఇస్తే ఎల్లుండి ఏమంటే వేరే వాడు మావరెడ్డా ఇంకో రెడ్డా ఏదో ఒకరు కోర్టుకు పోతారు కదా. కోర్టుకు పోయినప్పుడు అక్కడ విషయం తేలిపోతుంది కదా. మరి జీవో కొట్టేస్తే తర్వాత పరిస్థితి ఏంది? తర్వాత ఏ రకంగా ఎన్నికలు నిర్వహిస్తారు? తర్వాత ఏ రకంగా బీసీలకు రిజర్వేషన్ వస్తుంది స్థానిక ఎన్నికల్లో? పోనీ మీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్టీ పరంగా ఇస్తుంది అనుకున్నాం. అమ్మకు అన్నం పెడితే చిన్నమ్మకు బంగారు పెడతాం విషయం నమ్ముతాం మనం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు మీరు వంచకదిని ఇలా బీసీలకు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా ఇస్తుంటే ఎట్లా నమ్ముతాం? అది గ్యారంటీ ఏంది? పోనీ మీరిస్తే, మీతో పాటిస్తే నమ్మకం ఏంది? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బీసీలు మోసం చేసుకుంటా? ఇవాళ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చేసిరట, దాని సంగతి కూడా మాట్లాడతాం. ఇక మన చింతపండు మలియాడు పెద్ద పంచాయతీ పెట్టి దాని జోలి కొద్దిసేపు అయినాక మాట్లాడతాం. ఇప్పుడు బీసీలకు స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ కల్పిస్తారు. మరి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పియరా? ఉద్యోగాల్లో ఈరోజు వచ్చిన గ్రూప్ 1 రిజల్ట్స్ లో అసలు ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, లేదంటే ఎంతమంది ఎస్సీ ఎస్టీలు? మొత్తానికి బీసీలో ఎంత % రిజర్వేషన్ వచ్చింది? మీరు రిజర్వేషన్ ఇస్తామన్నారుగా. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ దానికి మద్దతు ఇచ్చింది రేవంత్ రెడ్డి. అది చేసినవా? ఈ రోజు ఇచ్చిన గ్రూప్ 1 పోస్టులు స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 పోస్ట్ కంటే పెద్ద పోస్టులు ఉండవు. ఉద్యోగాల పరంగా స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 కంటే పెద్ద పోస్టులు ఉండవు. మరి అలా దాంట్లో బీసీ రిజర్వేషన్ ఇచ్చిరా? ఇది దాని లెక్క సింపుల్గా చెప్పాలంటే మన చింతపండు మలిగాడు తాన అంటే తందాను.
ఇప్పుడు వన్ లైవ్లోకి వెళ్ళి పట్టుకొచ్చింది ఈ ఫోటో. ఇప్పుడు అధికారంలో తెచ్చింది ఈ లత్కోరు నా కొడుకే. ఈ లత్కోరు నా కొడుకే బీసీలకు రిజర్వేషన్ ఇస్తారు, బీసీలకు న్యాయం చేస్తుంది. తల్లి లాంటి పార్టీ ఇంకా మన్ను మశానం బొంగు పోశానని మస్తు చెప్పిండు. ఇలా వాడే అంటాను చూసుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ ఎగేసింది కదా, రేవంత్ రెడ్డి వదిలిన బాణం కదా. సో రేవంత్ రాజ్యాధికార పార్టీ కాబట్టి నిట్ట నిలువున బీసీలను మోసం చేసుకుంటా ఇక తల్లికి అన్నం పెట్టకుండా సినిమాకు బంగారు పెడుతున్నట్టు ఉద్యోగాల్లో ఎమ్మెల్యే ఎంపీ పోస్టుల్లో చట్టసభలలో కూర్చున్న దాంట్లో కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు అయ్యేదాంట్లేమో దొరలు దోసుకదిని బీసీలకు న్యాయం చేస్తామని పత్తిత్తు మాటలు మాట్లాడతావు. దీన్ని ఈ భూమండలంలో నమ్మితే వాళ్ళంత పిచ్చోడు ఓడి లేడు. వాళ్ళంత పిచ్చోడు ఓడి లేడు. ఈ లత్కోరు నా కొడుకు చేసేపైన మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు రేపు వచ్చే జీవోలో బీసీలకు న్యాయం జరుగుతారు మీకు నమ్మకం ఉందా? ఒకవేళ ఉంటే నాకు సమాధానం చెప్పి. ఇంకోటి, ఈ జీవో పైన ఎవడు కోర్టు పోవాలని మీకు నమ్మకం ఉందా? అందులో కూడా నాకు తెలిసి మాధవరెడ్డి పోతాడు. మాధవరెడ్డిని రేవంత్ అన్న పురమాయించండి, పైసలు ఇచ్చిండు. అరే బాబు మనకి పైసలు మస్తున్నాయిరా, మనల్ని యాభై ఎట్టరా రిజర్వేషన్ వస్తుంది, జీవో ఇస్తోని నేనే, కోర్టుకు పంపిస్తోని నేనే, కోర్టుకు పైసలు కడతాము నేనున్నాగా మీకేమో నొప్పిరా అని చెప్పేసి మరి మాధవరెడ్డిని పురమాయిస్తాను నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి న్యూస్ చూస్తే మన ఆంధ్రజ్యోతి రేవంత్ అన్న జ్యోతి, ఈ జ్యోతి ఒకసారి ఏం రాసినా ఒకసారి గమనించి, రేపే జీవో విడుదలైతుంది, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో దేపోతారు. దేనికి దేపోతారు? రిజర్వేషన్ల కోసం. అమ్మకు అమ్మ అంటారుగా, అన్నం పెట్టరట, బంగారు గాజులు పెడతారట చిన్నమ్మకు పోయి. వాళ్ళు అదే చెప్తారు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన రిజల్ట్లో బీసీలకు న్యాయం జరగలే. ఈ రోజు వచ్చిందని నేను చెప్తలేను, మళ్ళీ వాళ్ళు అత్తుకోరు నా కొడుకు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అడే చెప్తాను. నేను చెప్తానని అది వేరే విషయం. ఇంకో ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ రాస్తాడ, వెంటనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతాడ, ఎమ్మటే నోటిఫికేషన్ వస్తాడు. అంటే 29 తారీఖు వరకు అన్నీ అయిపోతాయి అంటారు. సెప్టెంబర్ 30 వరకు గడువు పెట్టింది కదా హైకోర్టు. 30 వరకు అయిపోవాలి, అయిపోతేనే మరి ఏమైనా ముందర పడుతున్నప్పుడు ఓ వారం కింద అమరావతిలో ఏం చెప్పిడు, ఎన్నికలు ఇప్పుడు అందరూ రావు, మాకు సమయం రాదు. ఇప్పుడు సమయం ఏం లేదు, సిద్ధంగా ఉన్నామంటాను. ఎందుకంటానంటే ఇక అవకాశం లేదు, ఇక మోసం చేస్తానికి అన్ని రకాలు అయిపోయినాయి. ఇక చివరి రకం ఉన్నది ఇప్పుడు బీసీ. ఇంకెన్ని రోజులు టైం పాస్ చేస్తా, ఏ రోజు అయినా ఓడిపోయేదే, ఇక ఏదో ఒకటి ముదనష్టం కానీ ముందర పడిపోదాం అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ముందరకు వస్తాను. అదే ఈ జీవో అమలు చేసినాక ఈ జీవో పైన కోర్టుకు పంపించేది కూడా రేవంత్ రెడ్డి. ఆయనే కొట్టేపిస్తాడు. అప్పుడు బీఆర్ఎస్ పైన బీజేపీ పైన బడగాసి మీదేస్తాడు. ఇంకో వాళ్ళిద్దరు లంగలే, వాళ్ళు కోర్టుకు పంపించారు, మీ సక్కవైన వాళ్ళు మన మాతో మంచోళ్ళు లేరా బీసీలకు అని చెప్పేసి చెప్తారు వీళ్ళే. అది కూడా మనం చూస్తాం రేపో మాకు. ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ అంట, సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలట. అయితే ఆ పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధంగా ఉందట. శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు ఇస్తున్నట. సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులట, మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు, క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ అంటే ఇంక అయిపోయినట్టు లెక్క. ఆంధ్రజ్యోతి అని ఈ పేపర్ పేరు నేను చదవను. ఇది రేవంత్ జ్యోతి, తెలంగాణకు చీకటి. రేవంత్ రెడ్డి తన కడుపులో ఏముంటో, తన తలకాయలో ఏముంటుందో అదే రాస్తుంది ఈ పత్రిక. ఇక వాళ్ళ వేరుపాటు ఏముండదు. ఇది రేవంత్ అని నిలబడి కూసబెట్టి రాపిస్తాడు. ఏమిరా రాధాకృష్ణ రాయిరా లత్కోరు నా కొడుక, గిట్నే రాయిరా, నేను చెప్పినట్టు రాయిరా, జనాలు పిచ్చోళ్ళని ఇద్దరం కలిసి అని చెప్పేసి మన అన్న అమరావతి పులి అదే రకంగా రాధాకృష్ణ గారు కూర్చొని రాత్రిలు కూర్చొని రాసిన వార్త ఈ వార్త. అది ఎన్నికలు కన్ఫామ్ అయినా మహేష్ అంటే కన్ఫామే మరి బరాబర్ వేస్తారా ఓటు మన పులికి? వేస్తే ఇక మీ అంత పిచ్చోళ్ళు ఉండరు. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ప్రజల్ని మోసం చేయొచ్చో రాజకీయంగా, అంతకు ఒక 10 ఎక్కువ మోసం చేసిన వ్యక్తి ఈ దేశంలో రేవంత్ రెడ్డి మా అన్నే. మరి ఇలాంటి వ్యక్తిని ఇంకా మీరు ప్రోత్సహిస్తే, ఇలాంటి వ్యక్తిని ఇంకా మీరు నమ్మితే, ఇప్పుడు గింతే వస్తుంది గార్దుకుడు, తర్వాత గింత వస్తుంది. కావాలంటే రెడీగా ఉండ్రి, ఏం ఇబ్బంది లేదు. ఇంకా పచ్చ జెండా ఊపినట్టే అనే వార్త ఇప్పుడు 3-4 పేపర్లు ఉంది. ఈ మన రాసింది ఈ వార్తను. మన సిగిదప్పిన సన్నాసుడు
వీడు కూడా రాసిండు. ఇలా ముఠా ఉంటది తెలంగాణలో. ఇలా ముఠా రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేయదు. పైసలు ఉన్నాయి దండిగా. ఎమ్మెల్యేలు ఎంపీలు బిచ్చం వేస్తాడు రేవంత్ అన్న. ఏయంగానే వార్తలు వచ్చేస్తాయి. కానీ చిత్తశుద్ధి ఉండదు. శివుని అంటారా, చిత్తశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేసిన ఉపయోగం. ఇంకా మీరు ఎన్నిసార్లు బీసీలకు ప్రేరేపినా, ఇంకా మీరు ఎన్నిసార్లు బీసీలకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు వలికినా ఈ తెలంగాణ రోజు బీసీలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని చాలా కరాఖండిగా చెప్పగలను. లేదు ఒకవేళ మమ్మల్ని నమ్ముతున్న బీసీలు అని మీరు అనుకుంటే రేపు స్థానిక ఎన్నికల్లో చూడండి, అంటారుగా ఇట్లా రెండు పంగలు ఎడమకాలు కుడికాలు రెండు అడుగులు సీరి ఒకటి అటు ఓడిటేస్తారు. తెలంగాణకు నార్త్ సౌత్ లెక్క ఇసిరి పడేస్తారు మిమ్మల్ని. ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. బీసీలు అంటారు కదా ఇంతవరకు. సరే ఉద్యోగాల్లో దొరలకిచ్చుకురు ఓసీలకు అనుకుందాం సేపు పోని. మరి బీసీలకు రావాల్సిన పథకాలు ఇవ్వాలి కదా. ఇలా ఈ రాష్ట్రంలో 56% మంది బీసీలే ఉన్నారు అంటారు, రీలే చెప్తున్నారు, నేను చెప్తలేను. మరి 56% ఉన్న బీసీలకు యూరియా కష్టాలు ఉన్నాయి. 56% ఉన్న బీసీలకు మహిళలకు దాదాపు ఇప్పుడు 1 కోటి మంది కోటీశ్వరులు అంటారుగా. అలా 56 లక్షల మంది బీసీ మహిళలే. మరి మాకు ఏ పథకం వచ్చింది? మా బీసీలకు ఏ వెలగబెట్టింది ప్రభుత్వం? బీసీల విషయంలో ఏం మేలు చేసిర్రు? 2 లక్షల ఉద్యోగాల్లో అలా బీసీలు 56% 1,20,000 వేసుకొని పోరి ఇవాళ ఎంత ఇచ్చారు తుప్పకాయలు? దాని లెక్క ఇప్పుడు నేను తీయను, తర్వాత మాట్లాడతా. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతమంది బీసీలు ఉన్నారు? కళ్యాణ లక్ష్మి రానులు ఎంతమంది బీసీలు ఉన్నారు? పింఛన్ 4,000 రాను ఎంతమంది బీసీలు? మరి వీళ్ళందరూ బీసీలు కాదా? ఆ బీసీలకే టేకదారు కదా కాంగ్రెస్. మరి బీసీలకు టేకదారు కాంగ్రెస్ లా ఇదో తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇస్తే ఇప్పుడు తీసుకుంటే 2,000 వస్తాయి, తర్వాత 4,000 వస్తాయి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, తర్వాత 15,000 వస్తాయి. ఇప్పుడు 1,00,000 వస్తుంది, రేపు 2 లక్షలు వస్తుంది. వచ్చినాయా? మరి ఎట్ట ఓటేస్తారు రేపు బీసీలే కదా. మరి అలా ఓటేసేది కూడా ఆడ గుర్తుకొస్తలేదా బీసీలు అనే విషయం గమనించాలి మనం. బీసీ రిజర్వేషన్లపై రేపే జీవో ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర సర్కారు. 27 పొలిటికల్ పార్టీలతో జిల్లాలో మీటింగ్. ఆయన 2 ముచ్చట్లు చెప్పిండు, ఇంకా 2 ఈయన కలిపిండి అంతే. ఇక పంచుతారు, పలారం మంచి పంచుతారు వార్తని. అరే ఈనాడు నువ్వు కొంచెం తీసుకోరా, ఆంధ్రజ్యోతి నువ్వు కొంచెం రా, అరే వెలు కూడా నువ్వు కొంచెం రా. ఇట్లా పంచుకుంటారు ఒకటే వార్తని, మనిషి కింద పంచుకుంటారు. ఇంకో 28న రిజర్వేషన్ గెజెట్ ప్రచురించేలా ఏర్పాట్లు. 29న లోకల్ బాడీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ ప్రకటించే ఛాన్సు. పకడ్బందీగా పూర్తిగా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చేసి పండుగ వచ్చింది నాయన. ఓట్ల పండుగ వచ్చింది. ఎట్లా ఏం చేస్తారు? పైసలు 5,000 ఇస్తారు, ఓటికి 5,000 తీసుకోరి. బీఆర్ఎస్ 3,000 4,000 ఇస్తారు, అవి కూడా గుంజుకోరి. బీజేపీ వాళ్ళు కూడా ఇస్తారు పైసలు 3,000 4,000 అవి కూడా గుంజుకోరి. అన్ని గుంజుకొని మా రేవంత్ అన్న కాంగ్రెస్ పట్టి ఇట్లా పట్టుకోరి. ఫస్ట్ పస సీరాలే. మరి ఏం చెప్పిన నేను, ఎల్లమ్మ తల్లికి ఆడపోతుంది బలిస్తాం, ఇచ్చినాక తలకాయ సక్క దిగదు, సగమే కోస్తారు ఫస్ట్. ఆ మిగిలిన సగం ఏం చేస్తారు? 2 భాగాలు పట్టుకో, 2 చేతులు పట్టుకుని సీరుతురుగా అట్లా జీరాల కాంగ్రెస్ పట్టిన సీరుతురా బరాబర్గా సీరుతారని నమ్మకం నాకుందే. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల కాడికి పోతే చెప్తారు ఎంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేది అంటారు. రమ్మను ఓటర్ తీసుకురమ్మను, ఎప్పుడొస్తాడో రమ్మను చూసుకోవడం ఆసక్తి మజా. ఇట్లున్నది భాష రైతులది. మరి ఇప్పుడు అన్న ఆదేశాలు ఇచ్చిందంట ఉన్నతమైన అధికారులకు ఇచ్చిండు. మరి మనం ఉన్నతంగా ఆలోచించి ఓటేయాలి. లేదు ప్రజలు పిచ్చోళ్ళు, మా రేవంత్ రెడ్డిని నమ్ముతారు. మా అన్న ఏం చెప్తారంటే, ఈరోజు జనానికి రోగం వచ్చింది, అలాగ మోసపోయే రోగం వచ్చింది, నేను మోసం చేసే వైద్యుని అయినా. మరి వైద్యునికి ఇప్పుడు రోగం వచ్చింది, వైద్యునికి మరి ఇప్పుడు మనం మందు పెట్టాలా వద్దా? సరే మనం రోగులమే కావచ్చు, మనం తినే గోళ్ళు మన గోళ్ళు అన్న తీసుకుపోయిస్తే అయిపోయి. రోగం వచ్చినప్పుడు రేవంత్ అన్న ఏ గోళ్ళు అయితే మనకి ఇచ్చిండో మోసం చేసి అదే మందు తీసుకుపోవాలి రేవంత్కి. ఎలా అయిపోయా మనం ఎట్లా కుర్చిపోయినా అట్లా కుర్చిపోతాడు అన్న, అంతేనే కదా, సింపుల్గా ఇప్పుడు. సో ఆ ప్రయత్నం చేయాలని 2 చేతులు జోడించి కొడతాను. కాంగ్రెస్ ఓటేస్తే రైతు బంధు రాదు, కాంగ్రెస్ ఓటేస్తే రుణమాఫీ రాదు,
కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ నాశనం అవుతుంది. వాళ్ళు అత్తుకోరు నా కొడుకులు చెప్పిరా గప్పట్ల బీఆర్ఎస్ మీద, అందుకే ఇప్పుడు కాంగ్రెస్ మీద చెప్తాను నేను. సో దయచేసి ఆలోచించి ఓటేరు.